ఇలా స్లీవ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుల దగ్గర అంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ మొత్తం రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద స్లీవ్స్ కట్ చేసుకోవాలి. బార్డర్ మనకి రావాలి కాబట్టి ఈ బార్డర్ ని 2 ఫోల్డ్స్ వేసుకొని స్లీవ్స్ పెట్టుకొని పక్కనంతా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒక ఫోల్డ్ ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇంకా బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకొని దానికంతా కూడా క్లీన్ గా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బక్రం పేపర్ ని ఒక ఫోల్డ్ వేసుకొని నెక్ డీప్, నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ కార్నర్ లో కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇప్పుడు మనం కింద కొంచెం టెంపుల్ షేప్ లో డిజైన్ వేసుకోవాలి కాబట్టి పైనుంచి 9.5 ఇంచ్ కి మార్క్ చేసుకోండి. కింద విడ్త్ వచ్చి 3.5 తీసుకోండి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే విడ్త్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే కింద నుంచి 2.5 కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి కర్వ్ తీసుకోండి. ఇప్పుడు పక్కనంతా కూడా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని డాట్స్ పెట్టేసుకొని ఇది క్లీన్ గా కట్ చేసుకోండి. లోపల ఉన్న బక్రం పీస్ ని కూడా కరెక్ట్ గా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలి.